ఓం తత్సతు శ్రీగురుభ్యో నమః. ఏకేనైవ చ భక్తేన యక్రీత్వా గాం ప్రయచ్చతి యావంతి తస్య రోమాణి సంభవంతి శతక్రతో తావత్ ప్రదానాత్ స గవాం ఫలమాప్నోతి శాశ్వతం. అందరూ చేయదగినటువంటి నిజమైన గోదానాన్ని గురించి గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు చెప్తున్నారు. అష్టాదశ మహాపురాణాలు, ఇతిహాసాలు శోధించి వారు సేకరించిన గో వ్రతాల్లో ఇది అత్యుత్తమమైన గోదానం చేయించే వ్రతం. ఈ వ్రతం చేయాలి అనుకున్న వాళ్ళు రోజులో ఏకభుక్తం చేయాలి. అంటే 2 సార్లు తినేటువంటి వాళ్ళు ఒక్క పూట మాత్రమే తినాలి. రెండో పూట తాము చేసేటువంటి భోజనము ఖర్చును, అంటే రాత్రిపూట తాము చేసేటువంటి భోజనపు ఖర్చును దాచుకోవాలి, డబ్బుల రూపంలో దాచుకోవాలి. అలా ప్రతిరోజు ఆ ఎంతో కొంత తమ రాత్రిపూట భోజనము ఎంత తగ్గించుకుని, అంటే ఇక్కడ రాత్రిపూట భోజనం పూర్తిగా మానేయాలని కాదు. ఉదాహరణకి ఏ ఫలాహారమో లేకపోతే మరేదైనా ప్రత్యామ్నాయమో తింటూ తమ సాధారణమైనటువంటి ఖర్చులో ఎంతైతే మిగులుతుందో దాన్ని ప్రతిరోజు 20 రూపాయలు 30 రూపాయలు ఒక డిబ్బీలో వేసుకుంటూ ఉండాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలి అని అంటే, మీకు రాత్రిపూట భోజనం సాధారణంగా 50 రూపాయలు ఖర్చు అయితే మీరు గోదానం చేయాలని నిర్ణయించుకున్నారు కనుక ప్రత్యామ్నాయంగా భోజనం చేయకుండా గోధుమ నూక ఉప్మాను తింటూ ఉన్నారనుకోండి, దానికి 20 రూపాయలు ఖర్చు అయితే మీకు 30 రూపాయలు మిగులుతుంది. అంటే ప్రతిరోజు ఈ గోధుమ నూక ఉప్మాను భోజనంగా స్వీకరిస్తూ ఆ 30 రూపాయలను ప్రతిరోజు డబ్బాలో వేసుకుంటూ ఉండాలి. ఇలా డబ్బాలో ప్రతిరోజు 30 రూపాయలు వేస్తూ 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 అది ఎప్పటికీ ఒక గోదానానికి సరిపడ ధనం అవుతుందో ఆ ధనముతోటి ఆవును కొని దానం చేయాలి. అంటే ఈ రోజుల్లో కరెక్ట్ గా గోదానం చేయాలి అని అంటే ఒక 30,000 రూపాయలు 40,000 రూపాయలు ఉంటే మంచి ఆవు వస్తుంది, దేశవాళీ ఆవు మంచిది వస్తుంది అని అనుకున్నాము. అంటే రోజుకు 30 రూపాయలు చొప్పున 1000 రోజులు అంటే 30,000. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అనుకోండి. ఒక 5 సంవత్సరాల పాటు రోజుకు ఒక 30 రూపాయలు చొప్పున మీరు ప్రతిరోజు డబ్బాలో వేస్తూ అవి 40,000 రూపాయలు అయిన తరువాత గోదానం చేయాలి. ఇదేమిటి గోదానము అని అంటే, ఇది తపస్సు లాంటిదన్నమాట. మీరు మీ భోజనాన్ని త్యాగం చేసి మరీ గోదానం చేయాలి అనే తపనతోటి మీరు చేయడం, ఇదే ఆహుతి. మీరు యజ్ఞము చేస్తున్నప్పుడు ఆహుతులు ఏవైతే ఇస్తారో, ఇక్కడ మీరు గోదానము అనేటువంటి యజ్ఞములో మీరు ఇస్తున్నటువంటి ఆహుతి ఏంటంటే మీరు తినవలసిన దాన్ని మీరు అక్కడ త్యాగం చేసి గోదానము చేయడం. ఇది తపస్సుల్లోకెల్లా గొప్ప తపస్సు, దానముల్లోకెల్లా గొప్ప దానము. ఎందుకంటే మనం చేసేటువంటి ద్రవ్యము కూడా స్వచ్ఛమైనటువంటిది, బంగారములాగా నికార్సైనటువంటిది అయినప్పుడు మాత్రమే మనకు ఫలం లభిస్తుంది. మీరు అన్నము తినడం మానేసేసి పోగు చేసిన ధనాన్ని మించినటువంటిది ఇంకొకటి ఉండదు. ఏం చేసినా అన్నం కోసమే మనం చేస్తాము, ఏ పనులు చేసినా ఉద్యోగాలు చేసినా. అటువంటిది అలా సంపాదించిన దాంట్లో అన్నమును తినకుండా మీరు దాచి దాన్ని గోదానం చేయాలి అని అనుకున్నాను. దాన్ని మించిన పవిత్రమైనటువంటి ధనము ఇంకొకటి లేదన్నమాట. ఇంతకు మించినటువంటి యజ్ఞము లేదు, యాగము లేదు. కనుకనే ఈ విధంగా చేసిన గోదానమునకు లభించే ఫలం అక్షయము, శాశ్వతము. ఆ ఫలం ఏదైతే లభిస్తూ ఉంటుందో మీకు అది శాశ్వతంగా ఉండిపోతున్నది. అంటే ధన కనుక వస్తువాహన స్వర్గ సౌఖ్యాదులు ఏవైతే మీరు పొందుతారో అవన్నీ ఇంకా కరిగిపోవడం అంటూ ఉండదు. మిగిలిన ఏ రకమైనటువంటి దానములు చేసినా, ఏ యజ్ఞములు చేసినా, ఏ యాగములు చేసినా, వ్రతాలు చేసినా, తీర్థయాత్రలు చేసినా లభించే ఫలం కొంతే లభిస్తుంది. అది తరిగిపోయిన తర్వాత మళ్ళీ మీరు భూలోకంలో పడతారు. కానీ ఈ విధంగా చేసే గోదానానికి మీకు అసలు తరిగిపోవడము అనేటువంటిది లేని పుణ్యము లభిస్తుంది అని ఈ వ్రతము చెబుతూ ఉన్నది. కనుక గోదానం చెయ్యాలి అని అంటే ఎలా చేయాలి అని అంటే ఇదిగో ఇలా చెయ్యాలి. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.